ఒకసారి స్పీకర్ నిర్ణయం ఏ విధంగా ఉంటుంది దీనిపైన మనకు యాజ్ ఏ మేడం శ్యామ్గా ప్రజా వాయిస్గా పూర్తి స్పష్టత ఉంది. ఒకసారి దీనిపైన మీకు పూర్తిగా చెప్తా. స్పీకర్ నిర్ణయంపై సస్పెన్స్, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఉత్కంఠ. 18వ తేదీ వరకు సుప్రీంకోర్టు డెడ్లైన్. డిసిషన్ తీసుకుంటారా, వాయిదా వేస్తారా? గడువు కోరే యోచనలో సభాపతి కార్యాలయం. గడువు కోరే యోచన ఏముండదు, ఏం జరుగుతుందో చెప్తా. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్ల పైన స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అన్నింటినీ కొట్టేస్తారా? విచారణ హాజరు కాని దానం నాగేందర్ సభ్యత్వాన్ని రద్దు చేస్తారా? అసలు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోగా తన నిర్ణయాన్ని ప్రకటిస్తారా, లేకపోతే మరింత సమయం తీసుకుంటారా అనే అంశాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. గత నెలలో అనర్హత పిటిషన్ల కేసును విచారించిన సుప్రీంకోర్టు నెల రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటించాలని స్పీకర్ను ఆదేశించింది. ఈ గడువు డిసెంబర్ 18లోగా ముగియనుండగా ఈలోగా స్పీకర్ ఎలాంటి నిర్ణయంతో ప్రకటిస్తారోనని ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్లో టెన్షన్. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఇచ్చిన పిటిషన్లపై స్పీకర్ విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు ఇరుపక్షాల వాదనలు స్వయంగా విన్నారు. అయితే సుప్రీంకోర్టు విధించిన గడువులోపు స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తారో లేదోనని టెన్షన్లో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. సుప్రీం ఇచ్చిన గడువులోపు గతంలో స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించకపోవడంతో కోర్టు ధిక్కరణ కేసును వేశారు. దీంతో ఈ నెల 18న విచారణ చేపట్టిన కోర్టు నెల రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటించాలని సూచించింది. అయితే గడువులోగా ఏం జరగబోతుంది అన్న చర్చ విపరీతంగా జరుగుతూ ఉంది. దీనిపైన మనకు స్పష్టంగా మన దగ్గర ఆన్సర్ ఉన్నది దానికి సంబంధించింది. ఒకసారి చూద్దాం. దానికి మీదేనా? స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తారా? ఒకవేళ తీర్పును ప్రకటించకపోతే ఏం చేయాలి? మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళాలా అనే టెన్షన్లో బీఆర్ఎస్ ఉన్నది. మీరు వెళ్ళనవసరం లేదు. మరికొంత టైం అడగనున్న స్పీకర్ ఈ నెల 19న అనర్హత పిటిషన్లపై విచారణ చేపడతామని గత నెలలో జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రకటించింది. అయితే ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన వాదనలు వినిపించేందుకు మరికొంత సమయం కావాలని స్పీకర్కు అప్పీల్ చేయగా ఆయన అందుకు అంగీకరించారు. ఇదే విషయాన్ని స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టుకు వివరించే అవకాశం ఉందని లీగల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే విచారణకు 8 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారని, మరో ఎమ్మెల్యే సమయం కోరారని విషయాన్ని సుప్రీంకోర్టుకు అఫిడవిట్ వేసి సమయం కోరే ఛాన్స్ ఉందని వివరించింది. అందుకు సుప్రీం అంగీకరిస్తే అనర్హత పిటిషన్ల విచారణ ప్రక్రియ మరికొంత కాలం పాటు కొనసాగుతుందని, లేకపోతే స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తారనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉన్నది. రాజీనామాకు దానం రెడీ. అనర్హత పిటిషన్లపై స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించడానికి ముందే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ టికెట్పై ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ ఆ తర్వాత పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ బీఫామ్పై ఎంపీగా పోటీ చేశారు. అలాగే పలు కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్స్లో సైతం పాల్గొన్నారు. దీంతో ఆయన సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతున్నది. అందుకని స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించడం కంటే ముందే రాజీనామా చేసే హుందాగా ఉంటుందనే సంకేతాలు దానంకు పార్టీ అధిష్టానం నుంచి వచ్చినట్టు తెలిసింది. అందులో భాగంగానే ఆయన కొన్ని రోజులుగా కాంగ్రెస్ ఫ్లెక్సీలను పెద్ద ఎత్తున నియోజకవర్గంలో కట్టి ఉప ఎన్నికలకు రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. 100% ఏం జరగబోతుంది? నిజంగా 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారిన్లో ఆ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన్లో మరి 10 మంది ఎమ్మెల్యేల పైన ఏమైనా ఉండబోతుందా? అసలు 10 మంది ఎమ్మెల్యేల పైన ఏమైనా చర్చ ఉండబోతుందా? లేదు అంటే 10 మంది ఎమ్మెల్యేలు ఉండరా అన్నది స్పీకర్ ఏం నిర్ణయం తీసుకున్నారంటే 100% ఖైరతాబాద్కు ఉప ఎన్నిక రాబోతుంది. ఎందుకంటే స్పీకర్ తన ఫార్మేట్లో వీళ్ళను డిస్క్వాలిఫై చేయాల్సిన ఆవశ్యకత ఎదురైంది. ఇక్కడ 1 ఖైరతాబాద్కి, 2 స్టేషన్ గన్పూర్కి రాసి పెట్టుకోండి. ఇంతకుముందు ఓన్లీ ఖైరతాబాద్ ఒకటే ఉండే, ఇప్పుడు స్టేషన్ గన్పూర్ యాడ్ అయింది. ఈ 2 కనుక రాకపోతే ప్రజావాయి చెప్పింది 100% నిజం కాబోతుంది. మన దగ్గర స్పష్టమైన సమాచారం ఉంది. ఖైరతాబాద్కి త్వరలో ఉప ఎన్నిక రాబోతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరగంగానే
ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుస్తుంది కాబట్టి వీళ్ళు అనుకున్న స్థానాల కన్నా మొత్తం మేమే వార్ వన్ సైడ్ చేస్తామన్న కోణంలో కాంగ్రెస్ పార్టీ ఉండే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కూడా ఇండిపెండెంట్ కూడా గెలుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు పెట్టడానికి ఇక భయపడుతుంది ఇప్పుడు ప్రభుత్వం. మన దగ్గర ఉన్న సమాచారం ప్రభుత్వం భయపడుతుంది. సో ఏం జరగబోతుంది అంటే 100% ఇక్కడ ఖైరతాబాద్లో ఉప ఎన్నిక రాబోతుంది. నెక్స్ట్ స్టేషన్ గన్పూర్లో రాజన్న నువ్వు రెడీగా ఉండు. మా రాజన్న రెడీగా ఉంటే బై ఎలక్షన్స్ రాబోతున్నాయి రాజన్న, నువ్వు గట్టిగా తిరుగు. మీ దగ్గర కూడా సమాచారం ఉంటుంది, మా దగ్గర కూడా నా దగ్గర కూడా స్పష్టమైన సమాచారం ఉంది దీనిపైన. ఈ 2 నియోజకవర్గాలకు మాత్రమే ఉప ఎన్నికలు రాబోతున్నాయి. మిగతా 8 నియోజకవర్గాలను టచ్ చేయడం లేదు. మిగతా 8 నియోజకవర్గాలను టచ్ చేయడం లేదు. ఈ 2కు 100% రాబోతుంది. మళ్ళా ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్ బరిలో దిగబోతున్నారు. మరి బీఆర్ఎస్ నుంచి ఎవరు గెలుస్తారు, బీజేపీ నుంచి ఎవరు దిగబోతున్నారు? స్టేషన్ గన్పూర్లో ఆల్రెడీ బీఆర్ఎస్ తరఫున తాడికొండ రాజయ్య ఉన్నాడు. మళ్ళా కాంగ్రెస్ తరఫున ఇక్కడ మళ్ళా కడియం శ్రీఆర్కి అవకాశం రాబోతుంది. మరి అక్కడ ఆ మహిళా నేత ఇందిరా పరిస్థితి ఏందో అర్థం కాని పరిస్థితిలో ఉంది అన్న చర్చ జరుగుతుంది. ఈ 2 నియోజకవర్గాల ప్రజలు వీళ్ళను బొందబెట్టాలంటే ఇటు దానం నాగేందర్ను బొందబెట్టాలంటే అక్కడ కడియం శ్రీఆర్ని బొందబెట్టాలంటే కొంచెం గట్టిగా కష్టపడండి. వీళ్ళిద్దరు కాకుండా ఏ పార్టీనైనా గెలిపించుకోండి, మీరు బీఆర్ఎస్ని గెలిపించుకోండి, బీజేపీని గెలిపించుకోండి, అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇంకొకటికి గుణపాఠం కావాలి. ఇది జూబ్లీహిల్స్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్. ఇది బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి బీఫామ్ల మీద ఆయనేమో వాళ్ళ బిడ్డకు వరంగల్ ఎంపీ టికెట్ తెప్పించుకుంటే ఈయనేమో ఏకంగా సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిండు. వీళ్ళిద్దరి పని ఖతమైంది. రెడీగా ఉండండి బై ఎలక్షన్స్కి.